ఇంతకు మించి ట్రై చేయాలంటే అది ఖచ్చితంగా ఒక మూర్ఖుడు వల్లే అవుతుంది. అందుకే ఈయన ట్రై చేశారు సార్. అవును సార్, నేను మూర్ఖుణ్ణి, ఈయన నాసా సైంటిస్ట్. సార్, ఐస్ క్రీమ్ కొనడం ఎంత కష్టమో తెలుసా? దాన్ని కొని తీసుకొచ్చిస్తే నీ ఆలోచనలన్నీ ఒట్టి భ్రాంతిని ఒప్పుకుంటావా? కొని తీసుకొచ్చిచ్చేయి, అప్పుడు ఇదంతా నా బ్రాందీ, బీరు, విస్కీ, ఓడ్కాను ఒప్పుకుంటాను. ఇదిగో కొని తీసుకొస్తా, బ్యాక్ ఇన్ ఎ మినిట్ విత్ చాకోబార్. అయ్యయ్యో, ఈ క్యాండేటా చాకోబార్ ఉంటే ఇవ్వయ్యా. ఉంది సార్. ఉందా? ఇవ్వు. ఉంది సార్. రే పిచ్చోడా, అదేగా అడుగుతున్నాను, ఇవ్వరా? ఈ బాక్స్ లో లేదు, ఫ్యాక్టరీలో ఉంది. నా దగ్గర ఉన్నవి ఇప్పుడే సార్ వాళ్ళు కొనుక్కెళ్ళారు. ఎవరు? ఆ జిమ్ బాయ్స్. రేయ్ పండడా, విపత్రా రే. రాంబో! చాకోబార్ తినే మొహం చూసావా? రాంబో! వాట్సాప్ బ్రో. కొట్టానంటే ఐస్ తో చచ్చిపోతావేట్రా? ఒక్కటిచ్చాననుకో కొడతావా? అయితే మరి కొట్రా. ఆయన మీద చేయి చేసుకుంటారేంట్రా? ఆయనేరా మనకు బాసు, దేవుడు అన్ని. నువ్వన్న బ్రాందీ, విస్కీ, వోడ్కా అన్ని నా చేతిలో ఉన్నాయి చూడు. అయ్యయ్యో! అర్నాల్డ్, అర్నాల్డ్, రేయ్ అర్నాల్డ్, లేపరా. అయ్యయ్యో, మురికి నీళ్ళు తాగేశారా? నేను కింద పడ్డా కూడా నువ్వు ఆశపడ్డ ఐస్ క్రీమ్ ని కష్టపడి పట్టుకున్నాను చూసావా? సార్, రాత్రుల కాకి రెట్టేయడం చూసారా? వాడి ఐస్ క్రీమ్ మీద వేసింది సార్. అంతటి అదృష్టవంతుడు వాడు. సార్, ఉదయం నాతో పాటే ఓలా బండి నడుపుతాడు సార్. అవును సార్, పగలంతా వీడితో కలిసి పనిచేసి రాత్రి పడుకుంటాడనుకుంటే రాత్రి జుట్టుకు రంగేసుకుని నాతో పప్పుకొచ్చి బౌన్సర్గా పనిచేస్తాడు సార్. పప్పుకొచ్చినప్పటి నుంచి తల దించుకునే ఉంటాడు సార్. ఆ కింద ఏముందో గానీ అస్సలు తల పైకెత్తి చూడ్డం. కానీ ఆ రోజు ఇఫ్ ఐ యామ్ రాంగ్, ఆ రోజు వినాయక చవితి అనుకుంటా. ఏంట్రా చూస్తున్నారు? సార్ నమస్కారం సార్. మొహమ్మద్ మోబీ గర్ల్ ఫ్రెండ్ రా. సూపర్ గా ఉన్నారు సార్. ఎవ్వరూ చూడకూడదు. ఇదిగో వీడిలాగా దించిన తల ఎత్తకుండా ఉండాలి, అర్థమైందా? కమ్ కతి బేబీ, ఇది మన పప్పు. డే అండ్ నైట్ మూవీ ఇక్కడే ఉంటాడు. ఎరా, నీ మొహం చూడాలంటే సొరంగం తవ్వి రావాలరా? ఎప్పుడు కిందనే చూస్తే ఎప్పుడు రా పైన చూస్తా? పబ్బు, క్లబ్బు, అమ్మాయిలు అంతా బానే ఉందిగా. అర్నాల్డ్, పొరపాటున మనం ఎవరన్నా చూసి వాళ్ళు మన మనసుకు నచ్చారే అనుకో, వాళ్ళకేమైనా కీడు జరుగుతుంది. మనకు నచ్చిన వాళ్ళకి మన వల్ల అలా జరిగితే అది మైనస్. దానికి బదులు నేను చూడకుండా తలదించుకోవడమే ప్లస్. ఇప్పటికి ఇదే సందేహాన్ని 100 సార్లు అడిగావు, నేను నీకు 1000 సార్లు సమాధానం చెప్పాను. ఇంకొకసారి అడిగితే నీ మొహాన్ని కన్నార్పకుండా చూసి నువ్వు చాలా అందంగా స్మార్ట్గా ఉన్నావని చెప్తాను. ఏ, ఇప్పుడు నేను అందంగానేగా ఉన్నాను. అప్పుడైతే నువ్వు అందంగా ఉన్నావని అబద్ధం చెప్పనా? ఏంట్రా రెడ్ వన్ కాలు మీద పోసుకుంది? సారీ. ఎందుకు సారీ? లేదండి, చెప్తే మీకు అర్థం కాదు, అది మైనస్. సారీ మాత్రం ఉంచుకోండి, అది ప్లస్. సారీయో థ్యాంక్స్ ఏదైనా ఫేస్ చూసి చెప్పడం నేర్చుకోండి. రేపు వస్తారా? మీరెళ్ళండి, నేను వస్తాను. మేబీ. ఎందుకంటే ఏదడిగినా మేబీ అంటున్నారు. అన్నిటికన్నా నిజమైన సమాధానం మేబీనే. ఎందుకంటే ఈ లోకంలో జరిగే అన్ని విషయాలు ఎవరు ఊహించినవే కదా. కొన్ని విషయాలు మంచిగా కనిపిస్తాయి, కానీ ముగింపు చెడుగా ఉంటుంది. I'm just coming, Moby. కొన్ని విషయాలు చెడుగా కనిపిస్తాయి, ముగింపు మంచిగా ఉంటుంది. అందుకే మేబీ.
నేనేది అడిగినా మీరు మేబీ మేబీ అని అంటున్నారు. మిమ్మల్ని ఈ రోజు నుంచి మేబీ అని పిలుచుకోరా? ఓకే రాము. ఓకే మేబీ. మా నాన్న చెప్పారన్న ఒకే ఒక కారణానికి నా జీవితాన్ని త్యాగం చేశాను. నాకు అర్థం కావట్లేదు, ఈ పెద్దోళ్ళకి డబ్బున్న అబ్బాయి, వెల్ సెటిల్డ్, వీళ్ళు మాత్రమే కంటికి కనిపిస్తారా? చెప్పు, నిన్నయ్యగా అడుగుతున్నా. ఏ చెప్పవయ్యా, చెప్పు. సారీ. మేబీ నేనేమీ అడగలేదు. లేదు, నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. థ్యాంక్ యూ రాము. ఏం పర్లేదు మేబీ. రేయ్ ఇలారా, నిన్నేరా కలర్ చుట్టూ. ఇలారా, నా బేబీని నువ్వెలా బేబీ అంటావు? సార్ నేను బేబీ అనలేదు సార్, మేబీ అన్నాను. నువ్వు మేబీ అనలేదు, బేబీ అనే అన్నావు. అయ్యో సార్, బేబీలా మాట్లాడకండి సార్, నేను మేబీ అని అన్నాను సార్. చెప్తాను కదా, నువ్వు మేబీ అనలేదు, బేబీ అనే అన్నావు కాదు కదా బేబీ. మోబీ, నువ్వు నన్ను బేబీ బేబీ అని పిలిచి ఇప్పుడు ఈయన నన్ను మేబీ అని పిలిచినా నీ చెవికి మేబీ బేబీ అని వినిపించిందేమో బేబీ మోబీ. బేబీ. వాడు మేబీ అని పిలిస్తే నాకు బేబీ అని వినిపించడానికి నేనేమైనా చిన్న బేబీనా? మొహమ్మద్ మోబీని. మొహమ్మద్ మోబీ. సార్ మోబీ సార్, యా. నేను ఎప్పుడు ఈవిని ఏం అడిగినా మేబీ మేబీ అంటుంటారా, అందుకే ఈవిని మేబీ అని పిలుస్తుంటాను సార్. ఈవిడ ఎన్నటికీ మోబీకే బేబీ, ఈ ర్యాంబోకి మేబీ. మచ్ బెటర్. యూస్లెస్ ఫర్ వెరీ మచ్. వస్తా మేబీ. మేబీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అటు కెమెరా సార్. చూసి చెప్తాను. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. వినాయక చవితి రోజు రాంబో ఫుల్ డే మాతోనే ఉన్నారు సార్. కణ్మణికి పెళ్లి కొడుకుని చూడ్డానికి వెళ్ళాం. ఎవరికమ్మా? కణ్మణి సార్ నా అక్క. లుక్ దేర్. కణ్మణి సార్ నా అక్క. బాగుందా అక్క? బాగా వచ్చేసాడు, రండి దాక్కున్నాం. ఇదిగో బాబు, జ్యూస్ తీసుకో తీసుకో. అక్క చూడు, భార్గవ్. పిచ్చోడా పిచ్చోడా, జ్యూస్ ఇస్తే మొహం మీద పోస్తావా? సారీ 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 అండి, సారీ ఏదో సారీ. తెలియక తప్పు చేసేసాను. పిచ్చోడా పిచ్చోడా. ఏమ్మా, వాడిని పిచ్చోడు కాకపోతే ఇంకేమనాలి? మిగతా పిల్లలు వీడు ఒకటేనా? అవునండి, మిగతా పిల్లలు వీడు ఒకటి కాదు. మిగతా పిల్లలకి మనకి 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కరెక్ట్ గా ఉంటాయి. నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళకి 21st పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకి కొన్ని విషయాలు నిదానంగాను, లేట్ గాను, వేరే విధంగాను అర్థమవుతాయి. మనతో పోలిస్తే మనకంటే కూడా చాలా స్వచ్ఛమైన మనసు, ఎంతో తెలివి ఉన్నవాళ్లేనండి. కానీ మీరనుకునేలా కాదు. ఇలా మాకు అర్థం కాకుండా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోండి. ఏయ్, నువ్వు ఉండు కణ్మణి, టైం వేస్ట్ చేయకండి అంకుల్. ఒకే ఒక సారీ మాత్రం అడగండి సారీ చాలు. అడగడం కుదరదు. లేదంటే ఫుల్ డే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సారీ అడగడం కుదరదు. కుదరదని చెప్పారా? మీరు పోండి. మొహాన్ని పోసింది వాడు, నేను సారీ అడగాల? కుదరదు, పోండాయా. హలో హలో హలో, క్యా క్యా? మిమ్మల్ని చూసా. రండి రండి. 69 సీట్ బెల్ట్. 6948 ఫస్ట్ అడ్రస్ అందులోనే ఉంది, దాన్ని అలాగే ఫాలో అయిపోండి. 6 hours ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు. అవునండి. మిన్మిని ఆ ప్లేట్ ఇవ్వు.
అబ్బా, చాలా హ్యాపీ పాజిటివ్ బండి కదా. చాలా లక్కీ వెహికల్ అయి ఉండాలి. ఇలాంటి వెహికల్లో ఎవరు ఏ పని మీద వెళ్ళినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నీకేం కాలేదుగా? నీకు సారీ అండి. పర్వాలేదండి. మామూలుగా అబ్బాయి వాళ్లే అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు, కానీ